విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీఎస్యూ నాయకుడు విజయ్ మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తూ ఉన్న నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు మొత్తం కూడా పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు గురైతా ఉన్నారు. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మొత్తం కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పెండింగ్ లో ఉండడం వల్ల ఇటు యాజమాన్యాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు చాలా హ్యాపీగా ఉంది. కానీ విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే 8,000 కోట్లు ఉందో అది తక్షణమే చెల్లించాలని చెప్పేసి పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఏదైతే మీరు విద్యా వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పెండింగ్ లో ఉండడం వల్ల మొత్తం సమాజానికి సంకేతాలు వేరే రకంగా పోయే